సమ్మర్ లో మనము రెగ్యులర్ గా చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మామిడికాయ పప్పే అని చెప్తాం. ఎందుకంటే మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయని పప్పులో ఆకుకూరల్లో వేసుకొని వండుకుంటూ ఉంటాము. ఈ రోజు నా స్టైల్లో మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందు అయితే 1/2 అవర్ సేపు నానబెట్టి ఉంచుకున్న కందిపప్పుని ప్రెషర్ కుక్కర్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్ అయితే మామిడికాయతో ఆకుకూర పప్పు కూడా చాలా బాగుంటుంది, అది మరో వీడియోలో చూపిస్తాను. అలాగే కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాను. మంచిగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు, నూనె వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ లోపల పోపు కూడా పెట్టేసుకున్నానండి. ఇందులో మస్టర్డ్ షుగర్, ఎండుమిరపకాయ, కరివేపాకు ఉంటుంది చూసారా, కమ్మగా ఉంటుంది. తర్వాత మెత్తగా ఉడికిన పప్పులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, ముందుగా పెట్టుకున్న పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి అన్నం, మామిడికాయ పప్పు, అప్పడాలు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, సూపర్ కాంబినేషన్. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.